ఒక్క ఆ మహానుభావుడు రాజశేఖర్ వల్లనే మనకు పెన్షన్లు వచ్చాయి, ఇళ్ల స్థలాలు వచ్చాయి, మన పిల్లలు చదువుకునేదానికి స్కాలర్షిప్ ఎవరు అనుకోలే. భారతదేశంలోనే ఎవరు అనుకోలే. మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే ప్రవేశపెట్టాడు రాజశేఖర్ గారు. మనల్ని ఆదర్శంగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా अभी भी आओ ये चंद्रबाबू नायडू के वो सब बातों में हमें आना नहीं, उन्हें खाली झूठा बात चंद्रबाबु नायडू इन्नी चंद्रबाबु नायडू गाరు 600 అబద్ధపు హామీలు ఇచ్చాడు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అబద్ధం మాడింటే ఇవాళ చంద్రబాబు రాలేతానే कहीं का तो कड़पे में सब हमें जगन को हटा डाली कर को बोल को स्कॉलरशिप दिए सब अच्छा करी। जगन सीएम बनना, राजशेखर का बेटा जगन सीएम बना तो हमारे गरीब वर्ग का, मुसलमानों का, सबका भला होता। आता फिर परसों आया था, आता मैं दुआ करो, इन्हें सीएम बनाया तो हमारे कड़पा अच्छा पड़ता, तो दुआ करो। राजशेखर साहब ऐसे भी काम करो। राजशेखर साहब कैसे थे मुसलमानों को आज रिजर्वेशन दिए, हमारे बच्चा को पढ़ने के वास्ते स्कॉलर अमल की हालत क्या है? माँ अमल देते नहीं, पेंशन देते नहीं, ऐसी हालत है। से माँ तुम्हें आइंदा चल को जगन बच हमें अभी चंद्रबाबु नायडू हुकूमत आ गई 3 साल हो गया, अभी क्या भी करता नहीं है, गरीब आदमी भी क्या भी करता नहीं है। बच्चे पढ़ने वाले क्या तो नौकरी आती हैं, क्या कहते वो भी नहीं आप कर दूंगा। पढ़ने से बच्चा घर को नौकरी दे दूंगा, नहीं तो 3000 रुपये पैसे दे दूंगा, घराने वाले घरा दे दूंगा, ऐसे कई झूठे वादे। గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఇవాళ కడప నగరంలో 39వ డివిజన్ మోచంపేట ప్రాంతంలో ఈరోజు పర్యటించడం జరిగింది. ఈ డివిజన్ కార్పొరేటర్ అయిన మున్నా గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసిమబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకురాళ్ళు మరియు కార్యకర్తలు మరియు ఈ డివిజన్కి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 3 సంవత్సరాలు కావస్తుంది. ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వందల సంఖ్యలో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలో ప్రధానమైంది రైతులకందరికీ కూడా వ్యవసాయ రుణాలని కూడా పూర్తిగా మాఫీ చేస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. మరియు మహిళలకు సంబంధించిన బంగారు రుణాలని కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. మరియు డ్వాక్రా మహిళలకు సంబంధించిన డ్వాక్రా రుణాలన్నీ కూడా బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తామని ఆనాడు మాట చెప్పడం జరిగింది. మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, నిరుద్యోగులకందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తాము అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. మరి నిరుపేదలకు అందరికీ కూడా ఎవరైతే ఇళ్ళు లేని వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తామని కూడా ఆనాడు చెప్పడం జరిగింది. మరి అర్హులైన వాళ్ళకందరికీ కూడా పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, మరి అందరికీ కూడా రుణాలు ఇస్తాము అని ఆనాడు అందరినీ ప్రజలను నమ్మబలికి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజా సమస్యలని గాలికి వదిలేసి ఈరోజు కేవలం అమరావతి రాజధాని అని చెప్పుకుంటూ ఆడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అక్కడ వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి కోసమే తాపత్రయం పడుతున్నారే తప్ప ఇక్కడ ప్రజలకు జరుగుతున్న అన్యాయము, ప్రజలకు ఏదైతే మాట చెప్పారో, హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని ఏ కోశాన కూడా ఈ ప్రభుత్వానికి కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ కూడా లేదు. ఇవాళ మేము గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఏ గడపకు వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా మేము మోసపోయాము, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మాకు అన్నీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ 3 ఏళ్ళు అవుతుంది, మాకు ఎలాంటి ఒక్క రూపాయి కూడా రుణమాఫీ జరగలేదని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలైతే మేము పూర్తిగా చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయాము, మాకు డ్వాక్రాకు సంబంధించిన రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది, మా బంగారు రుణాలని కూడా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన మాటలు నమ్మి మేము ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణమాఫీ కాలేదు, మా బంగారు రుణాలని కూడా మాఫీ కాలేదని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇవాళ నిరుద్యోగులైతే నిజంగా బాబు వస్తే జాబు వస్తుంది
అని మేమందరూ కూడా ఎంతో ఆశపడ్డాము. ఈరోజు మేము డిగ్రీ చదువుకొని ఉన్నాము, మేము ఇంజనీరింగ్ చదువుకొని ఉన్నాము, మాకు ఎలాంటి ఉద్యోగాలు లేవు, బాబు వస్తే మాకందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి అని ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత మేము చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 3 ఏళ్ళు అవుతున్నా కూడా మా ఎవరికే కానీ ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఏ ఉద్యోగం కూడా రాని పరిస్థితి, మరి ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ భృతి కూడా ఇచ్చిన పాపాన పోలేదని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాలుగా రైతులకు మోసం చేయడం జరిగింది, మహిళలకు మోసం చేయడం జరిగింది, విద్యార్థులకు మోసం చేయడం జరిగింది, నిరుపేదలకు మోసం చేయడం జరిగింది, మరి నిరుద్యోగులకు మోసం చేయడం జరిగింది. మరి నిరుపేదలైతే మాకు ఇండ్లు లేవు, మాకు ఈరోజు ఆ బాడుగలు కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాము. ఆనాడు చంద్రబాబు నాయుడు నేను గెలిస్తే ఎవరైతే ఇండ్లు లేని వాళ్ళకందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని ఆనాడు మాట చెప్పడం జరిగింది. ఆయన మాట ప్రకారంగా ఆయన మాటలు నమ్మి మేము ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఈనాటికి కూడా మాకు ఎవరికి కూడా ఇవ్వలేదుగా, ఒక సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదని వాళ్ళందరూ కూడా వాపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరికీ ధైర్యం ఇస్తూ రైతులకైతేమి, విద్యార్థులకైతేమి, నిరుద్యోగులకైతేమి, పేద బడుగు బలహీన వర్గాలకైతేమి అందరికీ కూడా జరుగుతున్న అన్యాయానికి వాళ్ళకు అండగా ఉంటూ ఒక అన్న వలె, ఒక తమ్ముడు వలె, ఒక మనవడు వలె అందరికీ కూడా ధైర్యం ఇస్తూ భవిష్యత్తులో నేనున్నాను, మీరు అధైర్యపడొద్దండి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలన్నీ కూడా ఎండగట్టాము, ప్రభుత్వానికి నిలదీస్తాము, కానీ అలాంటి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా నేను చేస్తానని వాళ్ళకందరికీ కూడా ఒక మనోధైర్యం కల్పిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ మేము గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కూడా మా డివిజన్స్లో, మా కడప నగరంలో ఎక్కడికి వెళ్ళినా కూడా తండోపతండాలుగా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వాళ్ళకు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. మనం ఒక చిత్తశుద్ధితో మన పాలక వర్గం అందరూ కూడా మేము ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఇవాళ 3 ఏళ్ళు అవుతుంది మన జిల్లాకు కానీ నా నియోజకవర్గమైన కడప నియోజకవర్గానికి ₹1 కూడా అభివృద్ధి నిధులు ఇచ్చిన పాపాన పోలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధికి కూడా, ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక ఆనవాయితీ ఉంది, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక శాసనసభ్యునికి అభివృద్ధి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఆ ముఖ్యమంత్రి పైన మరియు ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఈ 3 ఏళ్ళలో కూడా ₹1 అంటే ₹1 కూడా అభివృద్ధి నిధులు ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళకు సరిగా డ్రైన్స్ లేకుండా, రోడ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కొద్దిపాటు వర్షాలు వస్తేనే వాళ్ళ ఇళ్లలోకి నీరు చేరే పరిస్థితి ఉంది. కాకుండా ఈరోజు ప్రజల చేత తిరస్కరించిన నాయకులను పిలిపించి వాళ్ళందరూ కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటా ఉంటే ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యమా అని. నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు వాళ్ళకు పెద్దపీట ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటిది మేము శాసనసభ్యులం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి, అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులము, మాకు మీరందరూ కూడా శాసనసభ్యులాగా మీరు ట్రీట్ చేయండి, అన్ని నియోజకవర్గాల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారో మీరు అక్కడ నిధులు ఇస్తున్నారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు గెలిచిన చేట మీరు నిధులు ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదని కూడా మేము అడగడం జరిగింది. కానీ ఆయన ఒక మాట అవహేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. మీ ద్వారానే మేము అభివృద్ధి చేయాలా, మాకు తెలుసు ఎవరి ద్వారా చేయాలనో, మాకు ప్రజలకు ఏమేమి చేయాలనో మాకు తెలుసు, మేము చేస్తామని చెప్పడం జరిగింది. నిజంగా ఒక ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడడం అనేది నిజంగా చాలా దారుణం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా రాబో రోజుల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి నామరూపాలు లేకుండా ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలు చేశారో భవిష్యత్తులో కూడా ఈ తెలుగుదేశం పార్టీ గతి కూడా అదే పడుతుందని కూడా నేను ప్రజలకు తెలియజేసుకుంటూ, రాబో రోజుల్లో ప్రజలను కూడా భాగస్వాములు చేసుకొని రాబో రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఈ ముఖ్యమంత్రి గారికి ఎండగడతాం, ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అన్ని ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చేదానికి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి సాబ్ థేస్ టెంపుల్ उसके बाद किराया बनना मैंने तो आज हमारे मुन्ना जो है कहीं का
क्या कर सकता है गवर्नमेंट जगह देना, वो राजशेखर साहब सिस्टम को हुक्कापल्ली में, मामिलापल्ली में सब जगह लिए थे, देखो लेआउट डालना। और इंशाल्लाह जरूर जरूर डालेंगे। వైఎస్ఆర్ कांग्रेस पार्टी घर को जगनमोहन रेड्डी साहब हर घर को जाओ। इसका मकसद क्या है? चंद्रबाबू नायडू के हुकूमत को 3 साल हो गया हमारे। क्या करता है मैं जाने का मुझ जाना का अब यहाँ तो बताने 60-70-50 हज़ार की होता है।